సో ఇప్పుడు వరకు మనం పార్లమెంట్లో లోక్సభ గురించి రాజ్యసభ గురించి కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మెంబర్స్ యొక్క అంటే ఎంపీస్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళని ఎలా డిస్క్వాలిఫై చేస్తారు, అక్కడ సెషన్స్ ఎలా జరుగుతాయి అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. విజిబుల్ నో. సో ఓవరాల్గా మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ యొక్క క్వాలిఫికేషన్స్ అనేది ఆర్టికల్ నెంబర్ 84లో మెన్షన్ చేయబడింది. ఏంటంటే ఫస్ట్ మనకి ఎవ్రీ ఎంపీ కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వాలి. యాజ్ యూజువల్ మనం ప్రెసిడెంట్ దగ్గర ఇదే చూసాం, చీఫ్ మినిస్టర్ దగ్గర, ఎంపీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర అండ్ వైస్ ప్రెసిడెంట్ దగ్గర కూడా మనం ఏం చెప్పుకున్నామంటే ఈ హ్యాస్ టు బి సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకున్నాం. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వాలన్నా కూడా అతను సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి, అంటే వేరే సిటిజన్కి ఎలిజిబిలిటీ లేదనమాట. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఓత్ అండ్ అఫర్మేషన్ ఇవ్వాలి అనమాట. ఎవరి ముందు ఇవ్వాలంటే ఆ ఎలక్షన్ కమిషన్ ఎవరికైతే ఈ పర్పస్ని అపాయింట్ చేస్తుందో అతను ఆ పర్సన్, ఇప్పుడు నేను ఎంపీగా నిలబడుతున్నాను అనుకో, ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఒక ఆర్ఓని రిటర్నింగ్ ఆఫీసర్ని కానీ అపాయింట్ చేస్తుంది ఆ నియోజకవర్గానికి. సో ఆ నియోజకవర్గంలో ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో లేదా అక్కడ ఎలక్షన్ కమిషన్ ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తుంది నామినేషన్స్ తీసుకోవడానికి. సో అలా వెళ్ళేటప్పుడు అక్కడ ఈయన ఓత్ చేయాలన్నమాట. అతను ముందు ఓత్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలంటే టు బేర్ ట్రూ ఫెయిత్ కాన్స్టిట్యూషన్కి ఎలిజెన్స్ గాను ఫెయిత్ గాను ఉంటానని, సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాకి అప్హోల్డ్ చేస్తానని చెప్పేసి ఈ రెండు రకాల ఓత్ అనేది చేయాలన్నమాట. ఎవరి ముందు? ఎలక్షన్ కమిషన్ ఒక పర్సన్ని అపాయింట్ చేస్తుంది వీళ్ళ నామినేషన్స్ అవన్నీ తీసుకోవడానికి. సో ఆ పర్సన్స్ ముందు వీళ్ళు చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎంపీ యొక్క ఏజ్ అనేసరికి ఇక్కడ రెండు ఏజ్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే లోక్సభ ఏజ్, ఇంకోటి రాజ్యసభకి. లోక్సభకి ఈ షుడ్ బి కంప్లీటెడ్ 25 years, అంటే 25 years కంప్లీట్ అయిన వ్యక్తి ఎలిజిబుల్ అనమాట. అదే రాజ్యసభకి 30 years కంప్లీట్ అయిన వ్యక్తి ఎలిజిబిలిటీ. మనం ప్రెసిడెంట్, గవర్నరు, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరి ఏజ్లు ఏం చూసాం, 35 years అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఎంపీ యొక్క ఏజ్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ది హౌస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అదే లోక్సభ అయితే 25 years అయితే సరిపోతుంది, రాజ్యసభ అయితే మాత్రం ఖచ్చితంగా 30 years ఉండాలి అతనికి. తర్వాత ఇవి మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేసినవి. ఇంకా మనం ఒక యాక్ట్ చేసుకున్నాం, ఆ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని ఒక యాక్ట్ని తీసుకొచ్చాం 1951లో. ఈ యాక్ట్లో కొన్ని అదర్ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేశారనమాట. సో ఇవన్నీ కూడా బై పార్లమెంట్, అంటే పార్లమెంట్ ఈ యాక్ట్ ద్వారా మెన్షన్ చేశాం కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ అనేవి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో ఇవ్వబడిన క్వాలిఫికేషన్. ఫస్ట్ది ఏంటంటే ఎవరైతే ఎంపీగా నిలబడుతున్నారో అంటే ఎలక్షన్లో పోటీ చేస్తున్నారో వాళ్ళు ఎలక్టరల్ అవ్వాలి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్. అంటే ఏదో ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో అతను ఎలక్టరల్ కాన్స్టిట్యూషన్కి ఎలక్టరల్గా ఉండాలి, అంటే ఓటర్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, లోక్సభ ఆర్ రాజ్యసభకైనా. సో ఏంటంటే ఈ రాజ్యసభకి ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో ఆయన మెంబర్ అయ్యి ఉండాలి అని చెప్పుకున్నాం కదా, అదన్నీ డిస్పెన్స్ చేసేసారనమాట. అంటే ఆయన ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు రాజ్యసభ మెంబర్గా, అంటే ఆయన ఓటర్గా ఉండాల్సిన నెసెసిటీ లేదనమాట. ఓకే, ఆ నియోజకవర్గంలో ఆయన ఏదైతే నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారో ఆ నియోజకవర్గానికి ఆయన మెంబర్గా అంటే ఓటర్గా ఉండాల్సిన నెసెసిటీ లేదనమాట. ఇది 2003లో తీసేశారు. దీన్ని సుప్రీంకోర్టు కూడా 2006లో అప్పీల్ చేసింది, అంటే వ్యాలిడిటీ ఒప్పుకున్నట్లు అనమాట. కరెక్టే, పర్లేదు, నో ప్రాబ్లం అని చెప్పారనమాట. ఎందుకంటే ఆయన స్టేట్ మొత్తంలో అంటే స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తారు తప్పించి టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్ కాదు, అంటే నియోజకవర్గాన్ని కాదు కాబట్టి సో ఆ విధంగా దీన్ని అప్హోల్డ్ చేయడం జరిగిందనమాట. తర్వాత మస్ట్ బీ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ టు కంటిన్యూ. అంటే ఇప్పుడు మనకి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అని మనం రిజర్వేషన్ సీట్స్ ఇచ్చాం. వాళ్ళకి ఇచ్చిన సీట్స్లో
షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గం షెడ్యూల్ ట్రైబ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలంటే అక్కడ ఎంపీస్ ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ట్రైబల్ పాపులేషన్ అంటే షెడ్యూల్ ట్రైబ్స్ అయ్యి ఉండాలి, ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి లోక్సభకు వచ్చేసరికి అయితే. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో ఎస్సీ ఎస్టీస్ కెన్ కంటెస్ట్ జనరల్ సీట్ ఆల్సో. అంటే ఇక్కడ ఇది ఎస్సీ ఎస్టీస్కి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. అంటే వీళ్ళు జనరల్ ఓపెన్ కేటగిరీలో కూడా ఎంపీగా నిలబడవచ్చు. కానీ ఒక జనరల్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీకి రిజర్వ్ చేయబడిన క్యాండిడేట్స్కి ఏదైతే ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళి ఎంపీగా నిలబడలేరు అనమాట, ఎంపీగా పోటీ చేయలేరు అనమాట. సో ఇవి క్వాలిఫికేషన్. అంటే మనకు అదర్ క్వాలిఫికేషన్స్ ఆర్పిఐ యాక్ట్ 1951లో మెన్షన్ చేయబడినవి. సో ఇది క్వాలిఫికేషన్ అనే టాపిక్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు క్వాలిఫికేషన్ చూసాం కాబట్టి ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్స్ చూద్దాం. డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మనకి ఇది ఆర్టికల్ నెంబర్ 102లో మెన్షన్ చేయబడ్డాయి. సో క్వాలిఫికేషన్స్ 84లో అయితే డిస్క్వాలిఫికేషన్స్ 102లో మెన్షన్ చేయబడ్డాయి అన్నమాట. సో ఫస్ట్ అండర్ కన్సిడరేషన్ అనే టాపిక్లో ఏంటి అంటే ఒకవేళ అండర్ కాన్స్టిట్యూషన్ అండర్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడినవి ఏంటి అంటే ఒకవేళ మనకి ఏదైనా ఒక ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని ఒక ఎంపీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని ఎదురు యూనియన్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి పొందుతున్నారంటే ఆయన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ ఎక్సెప్షన్ కండిషన్ ఏంటంటే అది ఒక మినిస్ట్రీని హోల్డ్ చేసి ఉన్నారనుకో అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద అవ్వదనమాట. సో అది కాకుండా ఏదైనా ఒక పార్లమెంటు ఒక బిల్ చేసి ఈ ఆఫీసులన్నీ కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్కి వర్తించవు అని చెప్పింది అనుకో అవి కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నుంచి ఎక్సెంప్ట్ చేయబడినవి అనమాట. మనం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నుంచి ఎక్సెంప్ట్ చేయమని ఏమేమి చెప్పుకున్నాం? ప్రెసిడెంట్ ఆఫీసు, గవర్నర్ ఆఫీసు, వైస్ ప్రెసిడెంట్ ఆఫీసు, అలాగే మినిస్టర్ ఆఫీసు అని చెప్పుకున్నాం. ఇవి కాకుండా వేరే ఏవైనా సరే ఈ ఆఫీసు ఈరోజు నుంచి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లోకి రాదు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఈ పార్లమెంట్ బిల్ పాస్ చేసిందంటే అప్పుడు ఆ ఆఫీసును కలిగి ఉన్నందువలన ఆ ఎంపీ డిస్క్వాలిఫై అవ్వరనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటాం. తర్వాత ఇంకోటి ఏం చెప్పిందంటే అన్సౌండ్ మైండ్ అంటే మైండ్ స్థిమితంగా లేని వ్యక్తిని కూడా మనం డిస్క్వాలిఫై చేయొచ్చు. ఓకే, అంటే మనం ఒక ఎంపీ ఎలక్ట్ అయ్యారనుకోండి అతనికి మైండ్ స్థిమితంగా లేదని ప్రూవ్ చేయగలిగితే అతన్ని డిస్క్వాలిఫికేషన్ చేయవచ్చు అనమాట. అలాగే అన్డిశ్చార్జ్డ్ అండ్ ఇన్సాల్వెంట్ అంటే ఆయనకి ఇచ్చిన విధులని తిన్నగా నిర్వర్తించడం లేదు లేదా సరిగ్గా చేయలేకపోతున్నారు అంటే డిశ్చార్జ్ చేయలేకపోతున్నారు. ఇన్సాల్వెంట్ అంటే చేసే సామర్థ్యం లేని వ్యక్తి అయి ఉంటే ఆయన్ని డిస్క్వాలిఫై చేయవచ్చు అనమాట. తర్వాత ఒకవేళ ఒక ఎంపీ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఆయన సిటిజన్ ఆఫ్ ఇండియా అని మనకు సర్టిఫికేట్ ఇచ్చాడు కానీ తర్వాత సిటిజన్ ఆఫ్ ఇండియా కాదని తెలిసింది లేదు అనుకోండి వాలంటరీగా ఆయన వేరే సిటిజన్షిప్ని తీసుకున్నారు. అలా కాకుండా ఫారిన్ స్టేట్స్కి ఈయన ఎలిజెన్స్ అంటే నమ్మకస్తుడిగా ఉంటూ పని చేస్తున్నారు అనుకోండి, ఫారినర్స్కి పని చేస్తున్నారు అనుకోండి, ఆ టైంలో కూడా మనం ఈయనకి ఎంపీ నుంచి డిస్క్వాలిఫై చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ రీసెంట్లీ కాంట్రవర్సీ ఏంటంటే రాహుల్ గాంధీ గారికి ఇంగ్లాండ్లో సిటిజన్షిప్ ఉంది కాబట్టి ఆయన ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో హైకోర్టులో పిటిషన్స్ నడుస్తున్నాయి. సో ఒకవేళ ఆయనకి ఇంగ్లాండ్లో కూడా సిటిజన్షిప్ ఉంది అని తెలిస్తే ఆయన్ని ఇండియన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసేస్తూ ఆయన ఎంపీగా రద్దు చేసేస్తూ స్టేట్స్ నుంచి పంపించడం జరుగుతుంది. సో ఇది అనమాట. ఈ కాంట్రవర్సీ రైటో రాంగో మనకు తెలియదు, బట్ ఇది కాంట్రవర్సీ అనమాట. సో అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడింది డిస్క్వాలిఫై చేయడానికి. అలాగే లా మేడ్ అంటే ఇప్పుడు చెప్పిన ఈ 4 కాకుండా అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాకుండా, అన్సౌండ్ మైండ్ కాకుండా, ఇన్సాల్వెంట్ కాకపోయినప్పటికీ ఒకవేళ సిటిజన్షిప్ కోల్పోయినప్పటికీ ఈ 4 కాకుండా పార్లమెంట్ ఏదైనా లా చేసి ఆ లాలో ఏవైనా డిస్క్వాలిఫికేషన్స్ చెప్తే ఆ డిస్క్వాలిఫికేషన్స్ని కూడా
కన్సిడర్ చేయొచ్చు అని చెప్తుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఆ విధంగా అంటే ఈ యొక్క పాయింట్ని బేస్ చేసుకొని మనం 1951లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని ఒక యాక్ట్ని చేయడం జరిగిందనమాట. సో ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో మనం చేసినప్పుడు కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ని మెన్షన్ చేసామన్నమాట. అందులో మెన్షన్ చేసింది ఫస్ట్ది ఏంటంటే మస్ట్ నాట్ హ్యావ్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ సర్టెన్ అఫెన్స్ ఆర్ కరప్టివ్ ప్రాక్టీస్ ఇన్ ది ఎలక్షన్స్. అంటే ప్రతి ఒక్క నువ్వు ఎంపీగా నిలబడాలి అంటే నువ్వు గిల్టీగా ఫౌండ్ అయి ఉండకూడదు. సర్టెన్ అఫెన్సెస్ ఆర్ కరప్టివ్ అంటే ఎలక్షన్లో నువ్వు అఫెన్స్ చేసావని కానీ కరప్ట్ ప్రాక్టీస్ చేసావని కానీ నువ్వు గిల్టీగా ఫౌండ్ అయి ఉండకూడదు. అప్పుడే నీకు ఎంపీగా పాల్గొనే హక్కు ఉంటుంది. ఒకవేళ నువ్వు గిల్టీ అని తేలితే నీకు డిస్క్వాలిఫై చేసేస్తారు. తర్వాత మస్ట్ నాట్ కన్విక్టెడ్ ఫర్ అంటే నువ్వు 2 సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాలు 2 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు జైలు టర్మ్ ఇచ్చే శిక్షకి నువ్వు పడి ఉండకూడదు. నీకు శిక్ష పడి ఉండకూడదు. అప్పుడే నువ్వు క్వాలిఫై అవుతావు. ఒకవేళ నీకు మోర్ దెన్ 2 years కానీ పడి ఉంటే ఇంప్రిజన్మెంట్ అనేది నువ్వు డిస్క్వాలిఫై అయిపోతావు. సో ఇది ఏంటంటే సో ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తిని మనం ప్రివెన్షన్ డిటెన్షన్లో అరెస్ట్ చేసామనుకో అది డిస్క్వాలిఫికేషన్లోకి రాదు. ఓకే, ప్రివెన్షన్ డిటెన్షన్ వేరు, అరెస్ట్ వేరు. ఓకే, సో కన్విక్షన్ వేరు. అంటే కన్విక్టెడ్ అంటే తీర్పు నిర్ధారించబడి అతనికి జైలు టర్మ్ ఇవ్వడం. ప్రివెన్షన్ డిటెన్షన్ అంటే ఏంటంటే ముందు జాగ్రత్తగా ఒక వ్యక్తి ఒక ర్యాలీ చేయబోతున్నారు అనుకోండి, ఆ ర్యాలీ వల్ల కొంతమందికి ప్రాణ నష్టం జరుగుతుందని తెలిసినప్పుడు మనం ఆ వ్యక్తిని ర్యాలీ చేయకుండా నిర్బంధిస్తారు పోలీసులు. దాన్నే మనం ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం అన్నమాట. సో ఓకే, సో ఎవరికైతే 2 years కన్నా ఎక్కువ సంవత్సరాలు ఉంటుందో అఫెన్స్కి కన్విక్టివ్ అయ్యి జైలు టర్మ్ విధించబడుతుందో వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్కి ప్రతి ఒక్క ఎంపీ కూడా ఎక్స్పెన్సెస్ అనేది లార్జ్ అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కొంత టైం ఇవ్వబడుతుంది. వితిన్ 1 month 2 months అనేది టైం పీరియడ్ ఇవ్వబోతుంది. ఆ ఇవ్వబడిన టైం పీరియడ్లో వాళ్ళ యొక్క ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ని లాట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తోటి. ఒకవేళ ఆ టైం పీరియడ్లో కానీ సబ్మిట్ చేయకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయవచ్చు అనమాట. సో అది ఒక రీజన్. తర్వాత మస్ట్ నాట్ బి డైరెక్టర్ ఆర్ మేనేజింగ్ ఏజెంట్ ఆర్ హోల్డ్ అండ్ ఆఫీస్ ప్రాఫిట్ ఇన్ కార్పొరేషన్ విచ్ గవర్నమెంట్. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా పబ్లిక్ ఆఫీసుల్లో షేర్స్ ఉంటాయి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 25% షేర్స్ ఉండే ఏ ఆఫీస్లో అయినా సరే నీకు షేర్లు కానీ అంటే నువ్వు మేనేజింగ్ డైరెక్టర్గా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే నేను డిస్క్వాలిఫై చేసేస్తారనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నువ్వు ఒక కంపెనీ రన్ చేస్తున్నావు అనుకుందాం, ఎండీగా ఉన్నావు. ఆ కంపెనీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 25% షేర్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 25% షేర్ ఉందంటే అది గవర్నమెంట్ కిందే వస్తుంది. అంటే అక్కడ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాన్సెప్ట్ వచ్చింది అంటే నువ్వు డిస్క్వాలిఫై అయిపోతావు. కాబట్టి నువ్వు అక్కడ ఎండీగా అయినా రిజైన్ చేసేసి అప్పుడు ఎంపీగా పోటీ చేయాలి అనుకుంటే, లేదు ఎండీగా ఉంటాను అనుకుంటే నువ్వు ఎంపీగా రిజైన్ చేయాలి, అదే డిస్క్వాలిఫై అయిపోతావు. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసులు ఉంటారు, అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ నువ్వు గవర్నమెంట్కి సర్వీస్ చేసావు. సో అలా సర్వీస్ చేసేటప్పుడు నువ్వు కరప్టెడ్ అఫీషియల్ అని కానీ డిస్లాయల్ టు ది స్టేట్ అంటే స్టేట్కి నువ్వు డిస్లాయల్గా ఉన్నావు అని చెప్పేసి నిన్ను సస్పెండ్ చేశారనుకో, అంటే డిస్మిస్ చేశారనుకో, సస్పెన్షన్ కాదు డిస్మిస్ అంటే పూర్తిగా ఉద్యోగం తీసేశారనుకో, ఆ టైంలో అలాంటి వ్యక్తి కూడా ఎంపీగా ఎన్నుకోవడానికి అర్హులు కాదు. కాబట్టి అలాంటి వ్యక్తిగా ఒకవేళ ఎన్నిక అయితే అతన్ని కూడా డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది ఆర్పిఏ 1951 ప్రకారం. ఒకవేళ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ కన్విక్టెడ్ ఫర్ ప్రాంప్టింగ్ ఎనిమిటీ బిట్వీన్ 2 groups ఫర్ ద అఫెన్స్ ఆఫ్ బ్రైబరీ. ఓకే, అంటే ఒక వ్యక్తి ఉన్నారు ఎంపీగా నిలబడే వ్యక్తి, ఈయన మాట్లాడే మాటల వలన 2 గ్రూపులు ఉన్నాయి. అంటే 2 గ్రూపులు ఏ విధమైన గ్రూపులు అవ్వచ్చు, అది రిలీజియన్ బేస్డ్ అవ్వచ్చు, క్యాస్ట్ బేస్డ్ అవ్వచ్చు. ఎనీ 2 groups మధ్య ఈయన ఎనిమిటీ అంటే శత్రుత్వం పెరిగేలా ఈయన మాట్లాడి ఆ 2 గ్రూపుల మధ్యన
శత్రుత్వాన్ని పెంచి తగువులు అయ్యేటట్లు అయ్యింది అంటే, అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే అలాంటి పర్సన్ కూడా ఎలిజిబిలిటీ కాదనమాట, డిస్క్వాలిఫై అయిపోతారు. ఒకవేళ అతను అలాంటి పర్సన్ ఎన్నికైతే, ఒకవేళ ముందే ఫైండ్ అవుట్ అయితే ఆయన డిస్క్వాలిఫై అనమాట, అంటే తనకి ఆ పోటీ చేయడానికి అర్హత లేదు అని అర్థం అనమాట. అలాగే బ్రైబరీ తీసుకున్నందుకు ఈయన అఫెన్సివ్ అంటే కన్విక్ట్ అయ్యారు అనుకో, బ్రైబరీ కేసులో కన్విక్ట్ అయ్యారు అనుకో, అంటే శిక్ష పడింది అనుకో, ఆయన్ని కూడా ఎలిజిబిలిటీ చేయడానికి లేదు, అంటే ఈయన కూడా డిస్క్వాలిఫై అయిపోతారు ఎంపీగా అనమాట. తర్వాత మస్ట్ నాట్ హ్యావ్ బీన్ పనిష్డ్ ఫర్ ప్రీచింగ్ ప్రాక్టీసింగ్ సోషల్ క్రైమ్. ఇప్పుడు మనకి సోషల్ క్రైమ్స్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ చేయకూడదు. ఇప్పుడు ఏదైనా ఒక ఎంపీ పాస్ట్లో చైల్డ్ మ్యారేజ్కి ప్రోత్సహించారని తెలిసిందనుకో, ఆయన డిస్క్వాలిఫై చేసేవచ్చు. లేదు ఒక వ్యక్తి చైల్డ్ మ్యారేజ్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తిని ఎంపీగా నిలబడ్డాడు అనుకో, అప్పుడు కూడా ఆయన క్యాండిడేచర్ని అంటే ఆయన యొక్క ఏమంటారు ఎలక్షన్లో నిలబడే సభ్యత్వాన్ని రద్దు చేయడం అంటాం అనమాట. క్యాండిడేచర్ని సస్పెండ్ చేసేస్తారు, డిస్క్వాలిఫై చేసేసి. ఓకే, అంటే సోషల్ అంటే ఇప్పుడు సతీని ప్రాక్టీస్ చేయడం కానీ, చైల్డ్ మ్యారేజ్ని సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే ఆడపిల్లల్ని పుడుతున్నారని చెప్పేసి చంపేశారు అని చెప్పేసి ఇలాంటి క్రైమ్స్లో కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఎంపీగా నిలబడడానికి రైట్ లేదనమాట, హక్కు లేదు. సో ఇవి డిస్క్వాలిఫికేషన్స్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్పిఐలో మెన్షన్ చేసినవన్నీ కూడా, ఈ డిస్కషన్ ఇవన్నీ కూడా ఒక మెంబరు ఇవి చేసిన విధంగా డిస్క్వాలిఫై చెయ్యాలా చేయకూడదా అని ఎవరు డిసిజన్ తీసుకోరంటే ప్రెసిడెంట్ మాత్రం. ఈ ఆర్పిఐ యాక్ట్లో ఉన్న దేని విధంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ 6 టైప్స్లో ఏ పరంగా డిస్క్వాలిఫై చేయాలన్నా అల్టిమేట్ డిసిజన్ ఎవరిది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాది అనమాట. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాది ఫైనల్ అయినప్పటికీ కూడా ఈయన ఇలా డిస్క్వాలిఫై చేయాలా చేయకూడదా అని ఎవరిని అడగాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అడగాలన్నమాట. ఈయన ఈ కండిషన్ కింద డిస్క్వాలిఫై అవ్వబోతున్నారు, మీరు క్రాస్ చెక్ చేయండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడిగినప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా క్రాస్ చెక్ చేస్తుంది ఆర్పిఐ యాక్ట్ 1951 బేస్ చేసుకొని. అప్పుడు అతను డిస్క్వాలిఫై అయిపోతే డిస్క్వాలిఫై చేసేయండి అని చెప్తుంది, డిస్క్వాలిఫై చేసేస్తారు. లేదు కాదులేండి డిస్క్వాలిఫై చేయాల్సిన నీడ్ లేదంటే చేయరనమాట. సో ఇదంతా ఎక్కడ చెప్పబడిందంటే ప్రెసిడెంట్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేయాలి డిస్క్వాలిఫై చేసే ముందు అని ఎక్కడ చెప్పబడిందంటే ఆర్టికల్ నెంబర్ 103లో చెప్పబడింది అనమాట. సో ఇది డిస్క్వాలిఫికేషన్ యొక్క కాన్సెప్ట్. ఓకే, మనకి డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం, కాన్స్టిట్యూషన్లో ఏ టైప్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చెప్పాం, ఆర్పిఐ యాక్ట్ని బేస్ చేసుకొని డిస్క్వాలిఫికేషన్ చెప్పుకున్నాం. కానీ మనకి 1985లో ఏమైందంటే ఒక యాక్ట్ తీసుకొచ్చారనమాట. సో అది యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చి షెడ్యూల్ నెంబర్ 10ని యాడ్ చేయడం జరిగింది. సో ఈ షెడ్యూల్ నెంబర్ 10 ఏం చెప్తుందంటే డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ డిఫెక్షన్ అనమాట. అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో ఎలక్ట్ అవుతాడు, ఒక పార్టీ సింబల్ పైన ఒక పార్టీ యొక్క నేమ్ పెట్టుకొని ఎలక్ట్ అవుతారు. కానీ గెలిచిన తర్వాత ఆయన ఇంకో పార్టీకి చేంజ్ అవుతారు. దీన్నే మనం డిఫెక్షన్ అంటాం అనమాట. ఏ విధంగా ప్రాక్టీస్ అనేది ఎక్కువైపోతుండడం వల్ల దీన్ని కంట్రోల్ చేయడం కోసం మనకి ఈ 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ అనేది పెట్టారు డిస్క్వాలిఫికేషన్కి గ్రౌండ్స్గా. సో ఇదేంటంటే కిహిటో హోలాహలన్ వర్సెస్ జాషిల్లు అనే కేసు జరిగింది 1992లో. అప్పుడు సుప్రీంకోర్టు డిఫెక్షన్కి ఏ కండిషన్లో వర్తిస్తుంది అని కొన్ని చెప్పడం జరిగిందనమాట. సో 10th షెడ్యూల్లో మెన్షన్ చేసినవి ఏమేమంటే, ఒకవేళ ఒక వ్యక్తి వాలంటరీగా మెంబర్షిప్ని ఆ పొలిటికల్ పార్టీ ఏదైతే, ఇప్పుడు నేను ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఎన్నుకోబడ్డాను ప్రజల చేత, కానీ నేను ఎన్నుకున్న తర్వాత నేను ఆ పొలిటికల్ పార్టీకి వాలంటరీగా ఎవరితో సంబంధం లేకుండా ఎవరి ప్రెజరు లేకుండా నాకు నేనుగా రిజైన్ చేశాను అనుకోండి, అప్పుడు నేను డిస్క్వాలిఫై అయిపోతాను. ఎందుకంటే నేను పార్టీ పేరు చెప్పుకొని పార్టీ సింబల్ యూజ్ చేసుకొని గెలిచాను, కానీ గెలిచిన తర్వాత నాకు ఆ పార్టీతో సంబంధం లేదు నేను రిజైన్ చేసేస్తాను అంటే ఇట్స్ అ వైలేషన్. కాబట్టి నేను డిస్క్వాలిఫై అయిపోతాను అన్నమాట. తర్వాత ఎవరైతే ఎంపీగా ఎలక్ట్ అయ్యారో ఒక పార్టీ నుంచి ఓటింగ్ జరుగుతున్నప్పుడు
ఆ పార్టీ అంటే పార్లమెంట్లో డిబేట్ జరుగుతుంది. ఆ డిబేట్ జరుగుతున్నప్పుడు ఆ పార్టీ ఎంపీ ఆ పార్టీ ఒక డైరెక్షన్ ఏముంది అంటే ఆ పార్టీ ఏమో ఎస్ నో అని అడిగినప్పుడు నో అని చెప్పండి మీరని చెప్పి పార్టీ డైరెక్షన్ ఇచ్చింది. కానీ పార్టీ డైరెక్షన్ ఇచ్చిన దానికి ఈయన ఏం చేశారు, ఓటు వేయలేదన్నమాట. వేయకపోయినప్పటికీ లేదు, ఓటు వేశారు. కానీ ఎలా వేశారు, ఆపోజిట్లో వేశారు. వాళ్ళు నో చెప్పమంటే ఈయన ఎస్ చేశారు. సో ఆ విధంగా పొలిటికల్ ఆ పార్టీ ఇచ్చిన డైరెక్షన్ని ఫాలో అవ్వలేదు కాబట్టి అగైన్ నువ్వు డిస్క్వాలిఫై అయిపోతావు అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా నేను ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వలేదు, నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను, పోటీ చేసి గెలిచాను. సో నేను మెంబర్ అయ్యాను. సో నేను ఎప్పటికీ కూడా ఇండిపెండెంట్గానే ఉండాలి. నా 5 year టర్మ్లో ఏ టైంలో కూడా నేను ఏ పార్టీకి జాయిన్ అవ్వకూడదు. సపోర్ట్ ఇవ్వడం వేరు, జాయిన్ అవ్వడం వేరు. అంటే సపోర్ట్ ఇవ్వడం అంటే ఏంటంటే ఏదైనా ఓటింగ్ టైం పీరియడ్లో నేను నాకు నచ్చిన పార్టీని సపోర్ట్ చేస్తూ ఓట్ చేయొచ్చు. అలా కాకుండా నేను ఇండిపెండెంట్గా నిలబడిన తర్వాత నేను పలానా పర్టికులర్ పార్టీలో జాయిన్ అయిపోతున్నాను, ఇక నేను ఇండిపెండెంట్గా ఉండట్లేదు అని చెప్తే అంటే నువ్వు ఆ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అనమాట. పార్టీకి సపోర్ట్ చేయడం వేరు, జాయిన్ అవ్వడం వేరు అనమాట. తర్వాత ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో నామినేటెడ్ అనే పర్సన్స్ ఉన్నారు. ఎక్కడ స్టేట్లోనే ఉన్నారు, సెంట్రల్లోనే ఉన్నారు. అదే రాజ్యసభకు అయితే 12 మంది, స్టేట్లో అయితే 1/6. అంటే మనకి ఆ స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ స్ట్రెంత్లో 1/6 మెంబర్స్ అనేది నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. ఒకవేళ అలా కాని పక్షంలో లోక్సభలో అయితే 2 ఆంగ్లో ఇండియన్స్ నామినేటెడ్ మెంబర్స్ ఉండేవాళ్ళు, తీసేసాం నువ్వు. అలాగే స్టేట్లో అయితే ఒక ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఉండేవారు. సో ఇలా ఏ విధంగా నామినేట్ అయినప్పటికీ కూడా నువ్వు అంటే రాజ్యసభకి నామినేట్ అయినా, లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ అయినా, లేదా లోక్సభలో ఆంగ్లో ఇండియన్గా నామినేట్ అయినా, లేదా స్టేట్లో ఎమ్మెల్యేగా ఆంగ్లో ఇండియన్గా నామినేట్ అయినప్పటికీ కూడా నువ్వు నామినేట్ అయిన వితిన్ 6 monthsలో నీకు నచ్చిన పార్టీలో నువ్వు జాయిన్ అవ్వచ్చు. కానీ ఆఫ్టర్ నామినేషన్ జరిగిపోయి 6 months అయిపోయిన తర్వాత నువ్వు వేరే పార్టీలో జాయిన్ అవుతానంటే నువ్వు డిస్క్వాలిఫై అయిపోతావు అనమాట. సో మనకి యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం మనకి ఈ 4 కూడా కండిషన్స్ చెప్పబడ్డాయి. ఈ 4 కండిషన్లో నువ్వు డిస్క్వాలిఫై చేయబడతావు అని చెప్పేసి చెప్పబడింది అనమాట. సో ఇప్పుడు ఈ డిస్క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ద క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అండర్ 10th schedule ఈజ్ డిసైడెడ్ బై ద చైర్మన్ ఇన్ ద కేస్ ఆఫ్ రాజ్యసభ. అంటే ఒక వ్యక్తి ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు. ఆ ఎంపీ ఈ 4 ఏదో ఒకటి వైలేట్ చేశారు కాబట్టి ఇప్పుడు అతన్ని మనం డిస్క్వాలిఫై చేయాలి. అయితే అతన్ని డిస్క్వాలిఫై చేసే పవరు ఎవరికి ఉంటుంది అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఆ వ్యక్తి రాజ్యసభకు సంబంధించిన వ్యక్తి అనుకో, అంటే అతనికి రాజ్యసభలో మెంబర్షిప్ ఉందనుకో, అప్పుడు అతన్ని డిస్క్వాలిఫై చేయాలా వద్దా అనే పవరు కంప్లీట్గా చైర్మన్కి ఉంటుంది అక్కడ. అదే ఆ వ్యక్తి లోక్సభలో మెంబర్ అనుకుంటే అది అక్కడ లోక్సభ నుంచి ఆయన డిస్క్వాలిఫై చేయాలా వద్దా అని చెప్పేసి ఎవరికి ఉంటుంది అంటే పవరు డిప్యూటీ స్పీకర్కి ఉంటుంది అనమాట. సో రాజ్యసభలో అయితే చైర్మన్, లోక్సభలో అయితే స్పీకర్కి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు ఒక గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ డిస్క్వాలిఫికేషను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధం లేదు. ఏదైతే మనం కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన దాన్ని వైలేట్ చేసినందుకు డిస్క్వాలిఫై చేసినా, లేదా ఆర్పిఐ యాక్ట్ 1951ని వైలేట్ చేసినందుకు డిస్క్వాలిఫై చేసినా, ఆ 2 సెక్షన్లో మాత్రం నువ్వు డిస్క్వాలిఫై చేయాలనుకుంటే అల్టిమేట్ డిసిజన్ ఎవరిదే అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాది విత్ కన్సల్టేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. బట్ నువ్వు యాంటీ డిఫెక్షన్ లాలో 10th schedule ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో వాటిని బేస్ చేసుకొని డిస్క్వాలిఫై చేయాలంటే ఇక్కడ అల్టిమేట్ పవరు ఆ మెంబర్ యొక్క హౌస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఆ మెంబర్ రాజ్యసభలో మెంబర్ అయితే చైర్మన్కి పవర్ ఉంటుంది, లోక్సభలో మెంబర్ అయితే స్పీకర్కి ఉంటుంది. బట్ మనకి ఇది యాంటీ డిఫెక్షన్ లాలో చెప్పబడింది, లేదా 10th schedule చెప్పబడింది. సో మనకి దీనిపైన ఒక కేసు ఉంది, అదే కియోటో హోలాహలన్ కేసు అనమాట. 1992లో చెప్పింది. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డిసిజన్ ఆఫ్ చైర్మన్ కానీ స్పీకర్ కానీ వాళ్ళు ఏదైతే డెసిజన్ తీసుకుంటారో అది సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఇప్పుడు స్పీకర్ అతను డిస్క్వాలిఫై అవ్వాలి, కానీ అతను డిస్క్వాలిఫై చేయలేదు అనుకో,
అప్పుడు నేను చెయ్యను అని చెప్పేసాను. అంటే దానిపైన ఏ డిసిజన్ తీసుకోకుండా కామ్గా ఉంటే అది వేరు. కానీ డిసిజన్ తీసుకున్నారు, ఏమని తీసుకున్నారు, డిస్క్వాలిఫై చేయనని డిసిజన్ తీసుకున్నారు అనుకో, అప్పుడు మనం దీన్ని సుప్రీంకోర్టులో లేదా హైకోర్టులో జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళొచ్చు. లేదు ఇతను డిస్క్వాలిఫై చేయకూడదు కానీ చేశారు అనుకో, అప్పుడు కూడా నువ్వు సుప్రీంకోర్టుని జ్యుడిషియల్ రివ్యూ కోసం అటెండ్ అవ్వచ్చు, అంటే అడగవచ్చు అనమాట. సో ఇదంతా ఎప్పుడు జరిగింది, ఈ కేసులో చెప్పబడింది. కిహోటో ఓలాహలన్ వర్సెస్ జోహి చాలా కేసు 1992లో జరిగింది అనమాట. సో కిహోటో ఓలాహలన్ వర్సెస్ జాషిల్లు 1992 ఈ కేసులో చెప్పబడింది. సో దీన్ని అందుకే యాంటీ డిఫెక్షన్ కేసు కానీ 10th షెడ్యూల్ కేసు అని కూడా చెప్పబడుతుంది అనమాట. సో ఇది ఇక్కడతో మనకి డిస్క్వాలిఫికేషన్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిందనమాట.